ఇవాళ స్పష్టంగా మన కళ్ళ ముందర కనబడుతుంది. దిలీప్ గారు ఒక కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది మనకు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒకళ్ళోళ్ళు అలయన్స్లు, పొత్తులు, విలీనాలు ఇట్లా చెప్పుకుంటూ పోతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఫ్రెండ్లీ, రేవంత్ రెడ్డి మోడీ ఫ్రెండ్లీ. ఏది కరెక్ట్, ఏది వాస్తవం? అందరితో టచ్ లో ఉన్నారా? లేకపోతే దిలీప్ గారు ఇది ఇప్పుడు ఒకటి కాంట్రవర్సీ అన్నది కవిత స్టేట్మెంట్ కంటే ముందు కూడా చాలా సందర్భాల్లో బీజేపీతో బీఆర్ఎస్ నెగోషియేషన్ చేస్తుంది, సీట్ అడ్జస్ట్మెంట్ అడుగుతుంది అని అనడం మనం విన్నాం. పార్లమెంట్ ఎలక్షన్స్ లో సుమన్ అన్నాడు, కాంగ్రెస్ అన్నాడు, కానీ బట్ యాక్చువల్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కి మన బీజేపీకి ఓట్లు ట్రాన్స్ఫర్ చేస్తుంది అనేది బాగా ప్రబలంగా వచ్చినప్పుడు. ఎందుకు వచ్చింది అంటే 8 సీట్లు ఉన్న బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలవడానికి సాధ్యపడే పని కాదు. అప్పుడు లోపాయకారిగా బీజేపీకి ఓట్ ట్రాన్స్ఫర్ అయింది అనేటువంటి విషయం ప్రబలంగా వచ్చి వాళ్ళు 8 సీట్స్కి వచ్చారు. సో అందువల్ల అప్పుడు కూడా వచ్చింది కూడా. ఎందుకో అది ఏదో ఒకటి నిప్పులేని పొగరాదు అన్నట్టుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్న మాటే వస్తుంది. యాక్చువల్లీ అది సీఎం రమేష్ చెప్పడంతో బయటపడ్డది కానీ, బట్ అది మీరు అన్నట్టు ఇప్పటికిప్పుడు ఈ ఇంతకాలం జరిగిన తర్వాత ఈ రోజు వాళ్ళకి ఆ నెసెసిటీ లేదని నేను కూడా అనుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త కూస్త వాళ్ళు రికవర్ అయ్యారు కాబట్టి ఇవన్నీ కూడా. ఇంకోటి అవి ఈ సీసీ ఫుటేజ్ కూడా బహుశా ఓల్డ్ అయి ఉంటాయి, బట్ ఏమిడవు అవి. బట్ ఒకటి ఇంతకుముందు సుమన్ గారు అన్నట్టు ఈ రమేష్, కేటీఆర్, అదేవిధంగా కేసీఆర్, రమేష్ వీళ్ళందరూ క్లోజే. పూర్వాశ్రమంలో వీళ్ళంతా కూడా సత్సంబంధాలు కలిగి బలమైనటువంటి మిత్ర సంబంధాలను వాళ్ళు. సో ఎవరింటికైనా పోయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఆ సీసీ ఫుటేజ్ ఇచ్చి మనం ఈ రోజు అందుకే ఇందుకేనా కూడా అనడం అంత ఈజీ. చంద్రబాబుతో 2014 నుంచి శత్రుత్వం ఉంది కదా, అయినా సీఎం రమేష్ క్లోజే ఉన్నారా? డెఫినెట్లీ సీఎం రమేష్ క్లోజే కదా. చంద్రబాబుతో శత్రుత్వం ఉంది కదా, 2014 నుంచి శత్రుత్వం ఉంది. అప్పటి నుంచి 2009 లో చంద్రబాబుతో అలయన్స్, 2014 వచ్చేవరకల్లా వ్యతిరేకత. బట్ సీఎం రమేష్ ఏముంటది? ఆయన పార్టీ కదా, ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తూ ఆయన పార్టీ కదా అంటారా? చంద్రబాబు నాయుడు పర్సనల్ రిలేషన్షిప్ వేరు, పొలిటికల్ రిలేషన్షిప్ వేరు. ఒక్కోసారి ఏమవుతుందంటే పాలిటిక్స్ లో ఈ పర్సనల్ రిలేషన్షిప్ అవసరం అవుతుంది. అట్లా సీఎం రమేష్ ని ఆ టైంలో ఆయన బహుశా విలీనం కాదు కానీ డెఫినెట్లీ దాంట్లో అలయన్స్ లో ఉండడానికి కోసం కలిసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సీఎం రమేష్ చెప్పిన దాంట్లో డెఫినెట్లీ వాస్తవం ఉంటుంది. దానికి చాలా కారణాలు, రకరకాల సందర్భాల్లో ఉదాహరణ కూడా మనకు ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఇస్ పొలిటికల్ గా మరి కేటీఆర్ దానికి స్పందించాలి. ఏ సందర్భంలో కలిసాడు, ఎందుకు కలిసాడు, ఆ రోజు విలీన ప్రస్తావన వచ్చిందా, లేకపోతే అలయన్స్ కోసం పోయాడా అనేది విషయం చెప్పాలి. కవిత చెప్తోంది కాబట్టి ఒక పక్క ఈ ప్రయత్నాలు తీవ్రంగా జరిగాయి, విలీనం చేద్దాం అనుకున్నారని కవిత చెప్పింది కదా. సుమన్ గారు ఎట్లా మరి కవిత స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కదా సీఎం రమేష్ కంటే ముందు. కవిత గారు ఎక్కడన్నారండి? అన్నారు, ఏమన్నారు కవిత గారు ఏమన్నారు? మీరు అమెరికాలో ఉన్నప్పుడు అనుకుంటా, బయటకు వచ్చిన తర్వాత వారు విలీనం చేస్తామని నా దగ్గరకు వస్తే నేను వ్యతిరేకించానని చెప్పారు. మీ దగ్గర బయట ప్లే చేస్తారా కవిత గారిది? ఉంటే గిట్ట పీసీఆర్ చూడండి. బట్ అన్నారు అది క్లియర్ గా అన్నారు. ఇంటర్వ్యూ వేరే ఛానల్ ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు, చిట్ చాట్స్ లో చెప్పారు, ఆ తర్వాత వేరే వాటిలో కూడా చెప్పారు, ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు అనుకుంటా. ప్రెస్ మీట్ లో చెప్పినా గానీ, ఏదైనా ఇంటర్వ్యూలో చెప్పినా గానీ మీ దగ్గర అది రికార్డు ఉంటే ఒకసారి ప్లే చేయండి. ఇప్పుడు ఉంటే ట్రై చేస్తారు మన వాళ్ళు. బట్ ఇంకోటి భరత్ గారు, చిట్ చాట్ లో వారేం మాట్లాడిర్రో, బయట ఎవరేం రాసిర్రో దానికి అథెంటిసిటీ ఉండదు. మీకు కేసీఆర్ గారు మా పార్టీ ప్రెసిడెంట్, కేటీఆర్ గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, వాళ్ళిద్దరూ ఎక్కడన్నా మాట్లాడిర్రా? బయట మీకు మీరుగా మీడియా కవిత స్టేట్మెంట్ ఇప్పుడు నేను కాదు చెప్పింది, కపిలాయ్ దిలీప్ కుమార్ గారు కూడా చెప్పారు. విన్నారు కదా, అందరూ విన్నారు. దిలీప్ అని అన్నాడు, ఇప్పుడు దిలీప్ అని అన్నాడు. నేనేమంటున్నా, వారిది ఏదైనా ఉంటే ప్లే చేయండి అంటున్నా. ప్లే చేస్తే నేను మాట్లాడతా పార్టీ ప్రతినిధిగా. నేను రైట్ నౌ ఐ తెలంగాణ భవన్ అఫీషియల్ గానే నేను చెప్తా కదా సీరియస్ గా. వారు ఏం మాట్లాడిర్రు, మీరు వారు ఏం మాట్లాడండి, మీకు మీరు ఏదో మీడియా చిట్ చాట్ లో అదో ఇదో ఏదో అనుకొని కవిత గారు ఇట్లన్నారు అట్లన్నారు మీరు స్పందించాలంటే అది కరెక్ట్ కాదు. మా పార్టీ ప్రెసిడెంట్ గా కేసీఆర్ గారు కానీ, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు కానీ వారేమన్నా మాట్లాడిర్రా? వారు క్లియర్ గా నిన్న భూపాల్పల్లి సభలో కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఇంకో 50 ఏళ్ళు ఉంటుంది, 100 ఏళ్ళు ఉంటుంది అనగా కూడా మీరు మీడియా వాళ్ళు కానీ ఇతరులు కానీ ఇది విలీనం అనేటటువంటి విషయాలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఒకసారి చెప్పండి. నేను ఒకవైపు మేమేమో సీరియస్ గా ఈ పార్టీ ఉంటుంది, కొట్లాడుతుంది, ఇంకో 50-100 ఏళ్ళు తెలంగాణ ప్రజల కోసం నిలబడతాము అని మేము ప్రధాన ప్రతిపక్షంగా అధికారం పోయిన తర్వాత కూడా ఒక ఎంపీ సీట్ మొన్న గెలవకున్నా కూడా
యా కవిత మేము మే చాలా 29 serious గా 20 నెలల నుంచి మే 29 మేము చిట్ చాట్ లో కొట్లాడుతున్నాం. చెప్పారు. మే 29 చిట్ చాట్ లో అన్ని పత్రికలు కూడా ప్రచురించే చిట్ చాట్ లో అవునండి రిపీటెడ్ అటెంప్ట్స్ చిట్ చాట్ లో కవిత చిట్ చెప్పారు చాట్ మే 29వ తేదీన. చిట్ చాట్ ఏముంటది అండి? చిట్ చాట్ మీకు ఏది పడుతుంది రాసుకుంటారు. చిట్టు చాట్ ఏముంటది దాంట్లో? వారేమన్నా ఎక్కడైనా లైవ్ లో మాట్లాడింది చెప్తే ఉంటే మీరు చెప్పండి. నేను అఫీషియల్ తెలంగాణ భవన్లోనే కూర్చున్నా, అది కాదని ఓపెన్ గా చెప్తా. నేనే చెప్తున్నా ఇప్పుడు నేను తెలంగాణ భవన్లో చిట్ చాట్ లో కూర్చున్నా, పార్టీ మా officials- జర్నలిస్టులు కూడా ఉన్నారు. అందరు కూడా అవునండి. చిట్టు చాట్ నా మాటిను భరత్ గారు, చిట్టు చాట్ అది లెక్కలోకి వస్తుందా అండి? వారు అఫీషియల్ గా మాట్లాడింది ఉంటే మీరు ప్లే చేస్తే నేను అఫీషియల్ గా ఖండిస్తాను. నేను చెప్తున్నా కదా, నేను తెలంగాణ భవన్లోనే కూర్చున్నా, పార్టీ అధికార ప్రతినిధిగా నేను చెప్తున్నా, అథెంటిక్ గా నేను చెప్తున్నా. మా పార్టీ ఉంటది, ఇంకో 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఈ పార్టీ ఉంటుందని నిన్న కేటీఆర్ గారు చెప్పిండ్రు. ఇప్పుడు నేను చెప్తున్నా, మా శ్రేణులంతా రాబోయే 3 సంవత్సరాల పాటు ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఎట్లా భరత్ గారు, ఎట్లా ఇప్పుడు ఒకటి నేను చెప్పినట్టు అధికారము మెర్జర్ తర్వాత ఒకసారి రావచ్చు, ఒకసారి పోవచ్చు. భరత్ గారు ఒక నిమిషం నా మాటినండి. ఒకసారి అధికారంలో ఉంటాం, ఒకసారి అధికారంలో ఉండం. ఏమైతుందండి నాకు అర్థం కాదు. అధికారంలో ఉంటే ప్రజలకు పని చేస్తాం, అభివృద్ధి సంక్షేమం పేరిట, రాష్ట్ర అభివృద్ధి కోసం. అధికారంలో లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ ఏం చెప్పి అధికారంలోకి వచ్చిందో అవి ప్రజల కోసం అమలు చేసినట్టుగా ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడతాం, కష్టపడతాం. ఆ క్రమంలో కేసులు అయితే, జైలు అయితే, ఇబ్బందులు అయితే, గొడవలు అయితే, ఇవన్నీ మాకు తెలిసినాయే కదా. ఏదో ఒక 5 ఏళ్ళు అధికారం లేకపోతే ఇక బీఆర్ఎస్ పోతుందన్నట్టే అందరూ మాట్లాడితే 2009లో కూడా ఇట్లనే మాట్లాడిర్రు. ఇవాళ కూడా మళ్ళీ అదే సందర్భంలో ఇట్లనే మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా, తెలంగాణను అభివృద్ధి చేసి చూపెట్టినటువంటి పార్టీగా, ఇవాళ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడుతున్న పార్టీగా మా ఉనికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి, ఆయన మనుషులైనటువంటి రేవంత్ రెడ్డికి, సీఎం రమేష్కి వీళ్ళకి డైజెస్ట్ అయితలే. ఇంకా కొన్ని మీడియా సంస్థలు కానీ, ఇంకా కొన్ని పేపర్లు కానీ, ఇంకొంతమంది ఆ రకమైనటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇది నచ్చుతలేదు. దానికి మేమేం చేస్తామండి? వాళ్ళు ఉండదని మాట్లాడుతున్నారు. మేము ఉన్నాము, ఉంటాము, ఉండి కొట్లాడి చూపిస్తాం ప్రజల పక్షాన. ఇప్పుడు ఒకటి మీరు ప్లీనరీ వరకు చాలా బాగుంది.